So good morning, students. In our last class, we have found that how to find extremum for a function of one variable. So one variable function లో minimum maximum ఎట్లా కనుక్కోవాలనే రెండు మెథడ్లు నేర్చుకున్నాం. So today we are going to learn how to find maximum minima for a function of two variables. So first we will see what is the procedure for to find extremum. So working rule to find the extremum values of f of x, y. సో మనం వర్కింగ్ రూల్ చూద్దాం. ఈ ప్రొసీజర్ అర్థమైతే ప్రాబ్లం చేయడం చాలా సింపుల్. ఓకేనా, వర్కింగ్ రూల్లో స్టెప్ 1 ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డో ఎఫ్ బై డో ఎక్స్, ఓకేనా, డో ఎఫ్ బై డో వై, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అనుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్లో. And these are denoted by P, Q, R, S, T. Okay, na? These are denoted by P, Q, R, S, T. This is the first step. In the second step, మనం ఏం చేస్తామంటే we will solve dou f by dou x equal to 0 and dou f by dou y equal to 0. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 అనుకొని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి? స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఏంటి అవి? a1 b1, a2 b2, a3 b3 సో ఆన్. ఇది ఎలా అంటే మనం ఫంక్షన్ ఆఫ్ వన్ వేరియబుల్ అయితే ఏం చేస్తాం? dy by dx equal to 0 అని సాల్వ్ చేస్తే అక్కడ స్టేషనరీ పాయింట్ c1 c2 c3 వచ్చింది. ఎందుకు? ఆ సింగిల్ వేరియబుల్ కాదు. కానీ ఇక్కడ టూ వేరియబుల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? dou f by dou x equal to 0 అండ్ dou f by dou y equal to 0 ఈ రెండు సాల్వ్ చేసుకొని మనకు స్టేషనరీ పాయింట్స్ కనుక్కుంటాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ దగ్గర అది మ్యాక్సిమమా మినిమమా కాదా చెక్ చేద్దాం. ఫస్ట్ అట్ a1 b1 అనే పాయింట్ దగ్గర మనం ఏ వాల్యూ కనుక్కోవాలి? ఇఫ్ rt minus s square is positive అండ్ ఆర్ ఈజ్ నెగిటివ్. ఓకేనా, ఈ వాల్యూ ఎక్కడ కనుక్కుంటాం? అంటే a1 b1 దగ్గర. r3 అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా, ఇది r, దిస్ ఇస్ t అండ్ దిస్ ఇస్ s. సో ఈ వాల్యూ కనుక్కుంటాం. ఈ వాల్యూ ఏం కావాలి? సపోజ్ పాజిటివ్ వచ్చింది, ఈ వాల్యూ ఏమో నెగిటివ్. ఇక్కడ అట్ a1 b1 దగ్గర. సో అట్ a1 b1 దగ్గర ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ వస్తే మనం ఏమంటాం? f ఆఫ్ a1 b1 అంటే ఫంక్షన్ అట్ a1 b1 ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇఫ్ rt మైనస్ ఎస్ స్క్వేర్ పాజిటివ్ వస్తుంది అండ్ ఇఫ్ r అనేది పాజిటివ్, బోత్ ఆర్ పాజిటివ్. ఎక్కడ? అట్ a1 b1. రెండు కూడా a1 b1 దగ్గర పాజిటివ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? దెన్ ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్ అట్ a1 b1 ఈజ్ మినిమం వాల్యూ. ఓకేనా, సో f ఆఫ్ x, y హ్యాస్ మినిమం అట్ a1 b1. దట్ ఈస్ సేమ్ యాజ్ సేయింగ్ f ఆఫ్ a1 b1 ఈజ్ ఎ మినిమం వాల్యూ. ఓకేనా, ఇది మ్యాక్సిమంకి కండిషన్, ఇది మినిమం. సో నెక్స్ట్ వన్, ఇఫ్ rt మైనస్ ఎస్ స్క్వేర్ ఇస్ లెస్ దెన్ 0. సపోజ్ ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఎక్కడ? అట్ a1 b1. దెన్ వీ సే దట్ ఫంక్షన్ f ఆఫ్ a1 b1 ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమమ్ పాయింట్. అంటే f ఆఫ్ x, y హ్యాస్ నైదర్ మ్యాక్సిమా నార్ మినిమా అట్ a1 b1. ఎప్పుడు? ఈ వాల్యూ అనేది లెస్ దెన్ 0. మనకు పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇంకో కేసు ఏముంటుందన్న? ఈక్వల్ టు 0. సో if it is rt minus s square is equal to 0 at a1 b1, this case is doubtful and require further investigation. అంటే ఈ వాల్యూ 0 వచ్చినంత మాత్రం మనం ఇక్కడ ఏది కూడా చెప్పడానికి వీల్లేదు, అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అంటే ఈ కేసు జనరల్గా మనం ఏం రాస్తాం? దిస్ కేస్ ఇస్ డౌట్ఫుల్ అండ్ రిక్వైర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఈ మూడు కేసులలో క్లియర్గా చెప్పేస్తాం మనం, అయితే మ్యాక్సిమం అవుతుంది, లేదా మినిమం అవుతుంది, లేదంటే నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం. ఇది సో ప్రొసీజర్ వర్కింగ్ రూల్ అయిపోయిందా? నౌ వీ విల్ సాల్వ్ వన్ ప్రాబ్లం. ఫైండ్ ద ఎక్స్ట్రీమమ్ వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ మైనస్ 3axy. ఓకే, సో ఒక ప్రాబ్లం అర్థమైతే మిగతా అన్ని మీరే ఓన్గా చేసుకోగలుగుతారు. సో స్టార్ట్ చేద్దాం సొల్యూషన్. ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? గివెన్ u ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ మైనస్ 3axy. ఓకే, దిస్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్. సో స్టెప్ 1లో ఏం చేయాలి? మనం అన్నీ మనం ఫైండ్ చేయాలి. p అంటే ఎంత? డో యూ బై డో ఎక్స్ ఎంత? విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే ఎంత అండి? 3x స్క్వేర్ మైనస్ 3ay. ఓకేనా, నెక్స్ట్ q డో యూ బై డో వై. డో యూ బై డో వై అంటే ఎంత అన్న? 3y స్క్వేర్ మైనస్ 3ax. సో pq వచ్చింది. నెక్స్ట్ వాట్ అబౌట్ r?
dou square u by dou x square. So once again with respect to x is ఏమవుతుంది 6x. నెక్స్ట్ ఆ తర్వాత rst అంటే dou square u by dou x dou y. ఇది చెప్పండి ఎంత వస్తుంది విత్ రెస్పెక్ట్ టు y చేయడం వల్ల ఎంత దిస్ ఇస్ -3a. నెక్స్ట్ t, వాట్ ఈస్ t? dou square u by dou y square. ఇది చెప్పినాను ఎంత వస్తుంది dou square t అంటే 6y, రైట్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీటెడ్. స్టెప్ 1 అయిపోయింది కదా, p q r s t ఫైండ్ అవుట్ చేసినాం, రైట్. వాట్ ఈస్ స్టెప్ 2? ఫర్ మ్యాక్సిమం మినిమం, ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఏం చేస్తాం మనం? మ్యాక్సిమం మినిమం dou u by dou x is equal to 0 and dou u by dou y is equal to 0. ఈ రెండు సాల్వ్ చేయాలి. స్టెప్ 2, రైట్. వాట్ ఈస్ dou u by dou x? దట్ ఈస్ 3x square minus 3ay is equal to 0, right. What about dou u by dou y? 3y square minus 3ax equal to 0. You can take 3 outside, right. సో అంటే ఏమైపోతుంది మనకు x square minus ay is equal to 0. అంటే ఏమొస్తుంది మనం x square is equal to ay. సో ఇది నెక్స్ట్ ఇక్కడ 3 outside వెళ్ళిపోతే 0 అయిపోతే ఏమవుతుంది y square equal to x equal to 0. దట్ మీన్స్ y square is equal to x, రైట్. సో ఈ రెండు సాల్వ్ చేద్దాం ఇలా. సో ఫ్రమ్ దిస్ x వాల్యూ ఏం రాయొచ్చు నాన్న? y స్క్వేర్ రాయొచ్చు, y వాల్యూ. ఫ్రమ్ దిస్ y ఏం రాయొచ్చు సార్? x స్క్వేర్ బై a, అంతేనా? ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో y వాల్యూ ఎంత? x స్క్వేర్ బై a. y ప్లస్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది నాన్న? x స్క్వేర్ అంటే x పవర్ 4 బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ax. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇది అటు సైడ్ పంపండి. ఏమవుతుంది? x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ x అవుతుంది. సో దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? x కామన్ తీద్దాం, ఓకే. అంటే x పవర్ 4 మైనస్ a క్యూబ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ఇట్ అవుట్ x కామన్ తీసాను అనుకోండి, x క్యూబ్ మైనస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. ఇంత క్లియర్గా అర్థమైంది, రైట్. ఇప్పుడు ఆ రెండింటి నుంచి ఏమవుతుంది? ఐదర్ x అన్న 0 కావాలి ఆర్ x క్యూబ్ మైనస్ అంటే ఏంటి x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి మన పాయింట్స్ x ఈక్వల్ టు 0 ఒకటి అండ్ x క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ అంటే ఏమవుతుంది మనకి? x ఈక్వల్ టు a. సో ఈ రెండు పాయింట్స్ వచ్చినాయి. సో అట్ x ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది, x ఈక్వల్ టు a వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ x ఈక్వల్ టు 0, ఇప్పుడు y వాల్యూ ఏమవుతుంది అన్న? y అంటే ఏంటిది? x స్క్వేర్ బై a. సో x 0 అంటే y కూడా ఏమవుతుంది? 0 బై సంథింగ్ 0. సో y ఈక్వల్ టు 0 అంటే ఒక పాయింట్ ఏమొచ్చింది మనకు? a1 b1 we got as 0 0, రైట్. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు a, సెకండ్ కేస్, అప్పుడు y ఏమవుతుంది అన్న? x ఈక్వల్ టు a అంటే y ఏమవుతుంది? a స్క్వేర్ బై a, అంతే కదా. సో y ఈక్వల్ టు కూడా a. సో ఇంకో పాయింట్ ఏమొచ్చింది మనకు? దేర్ ఫోర్ సెకండ్ పాయింట్ స్టేషన్ పాయింట్ a టు b ఎంత వచ్చిందన్న? a కామా a. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఒకటేమో ఫస్ట్ స్టేషనరీ పాయింట్ 0 0 వచ్చింది, ఇంకోటి స్టేషనరీ పాయింట్ a కామా a. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే a1 b1 దగ్గర ఆ కండిషన్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ చేయాలి. అట్లనే a టు b2 దగ్గర థర్డ్ స్టెప్ చేస్తే మనకు ఏది మ్యాక్సిమా ఏది మినిమా అనేది తెలుస్తుంది, ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో we got two stationary points, one is 0 0 and another one is a comma a, okay. So now at ఇక్కడ ఫస్ట్ స్టేషన్ పాయింట్ ఎంత? 0 0. అట్ 0 0 దగ్గర మనం ఏం వాల్యూ కనుక్కోవాలి? rt మైనస్ h స్క్వేర్, rt మైనస్ h స్క్వేర్ కనుక్కోవాలి. ఇప్పుడు r at 0 ఏమవుతుంది అన్న? 0 పెడితే 0. t వాల్యూ ఎంత? అది కూడా 0 0 ఇంటూ సంథింగ్ 0. s స్క్వేర్ అట్ 0, బట్ ఇక్కడ xy లేదు కాబట్టి ఎంత వస్తుంది? x స్క్వేర్ అంటే 9a స్క్వేర్ వస్తుంది. సో టోటల్ ఎంత వచ్చిందన్న? మైనస్ 9a స్క్వేర్ వచ్చింది, రైట్. సో rt మైనస్ a స్క్వేర్ అనేది మైనస్ 9a స్క్వేర్ అంటే ఏంటి? ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, అంటే ఈ వాల్యూ ఏమైపోయింది మనకు?
నెగిటివ్ వచ్చింది. అంటే దేర్ ఫోర్ RT మైనస్ హెచ్ స్క్వేర్ ఇస్ నెగిటివ్ ఎక్కడ అట్ 0 0 వచ్చింది. సో బై ఇంతకుముందు చెప్పిన వర్క్ రూల్ ప్రకారం ఎంతనన్నా థర్డ్ స్టెప్. వర్క్ రూల్లో స్టెప్ 3 ఏమని చెప్తుంది మనకి, ఇఫ్ RT మైనస్ హెచ్ స్క్వేర్ ఇస్ లెస్ దెన్ 0 అట్ some a1 b1 we say that function is neither minima nor maximum. Therefore ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, therefore f of x comma y has neither minima nor maxima at ఎక్కడ 0 0 అంతేనా. సో 0 0 దగ్గర మినిమం లేదు maximum లేదు, సరిపోతుందా. f of x comma y has neither minima nor maxima at 0 0. నెక్స్ట్ సో 0 0 కేసు వచ్చేసింది మనకు. నెక్స్ట్ కేసు ఏంటి, అట్ a comma a. మనకు నియర్ ఎండ్ పాయింట్స్ కదా, 0 0 a comma a. ఇప్పుడు ఏ దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, RT మైనస్ హెచ్ స్క్వేర్. R అంటే ఎంత నాన్న 6x. సో x ప్లేస్లో ఏ కదా అంటే 6a. T ఎంత నాన్న 6, అది కూడా y ప్లేస్లో ఎంత పెట్టాలి a అంటే 6a మైనస్ ఎస్ స్క్వేర్. ఎస్ అంటే ఎంత, ఇది ఎస్ స్క్వేర్ అంటే ఎంత 9a స్క్వేర్ అంటే ఎంత వస్తుంది సార్ 36a స్క్వేర్ మైనస్ 9a స్క్వేర్. సో 36లోకి వెళ్ళి 9 తీసేస్తే ఎంత 27a స్క్వేర్. సో క్లియర్లీ దిస్ వాల్యూ ఈజ్ వాట్ పాజిటివ్. సో ఇది ఒకటి పాజిటివ్ వచ్చినంత మాత్రం మనం కంక్లూడ్ చేయొచ్చా, లేదు. ఇంకోటి ఏం కనుక్కోవాలి, R కూడా కనుక్కోవాలి. R వాల్యూ ఎంత, R ఎంత 6x అంటే అటు ఏ కామా ఏ కాబట్టి ఏమవుతుంది 6a. సో ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, దిస్ ఈజ్ పాజిటివ్ ఎప్పుడు వెన్ ఏ ఈజ్ పాజిటివ్, అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ ఎప్పుడు ఇఫ్ ఏ ఈజ్ నెగిటివ్. అంతే కదా, క్లియర్ అయింది. సో ఏ పాజిటివ్ అయితే 6a పాజిటివ్ అవుతుంది, ఏ నెగిటివ్ అయితే 6a. బట్ RT మైనస్ స్క్వేర్ అనేది మాత్రం పాజిటివ్ వచ్చింది అట్ ఏ దగ్గర. సో మనం ప్రొసీజర్లోకి పోయి చూద్దాం. స్టెప్ 1 ఏం చెప్తుంది మనకు, ఇప్పుడు ఏమని కంక్లూడ్ చేయొచ్చు, మనకు రెండు కూడా పాజిటివ్ అయితే ఏమని చెప్తాం మనం ప్రొసీజర్ ప్రకారం. స్టెప్ 1లో ఒకటి పాజిటివ్, ఫస్ట్ పాజిటివ్, సెకండ్ నెగిటివ్ అయితేనే మ్యాక్సిమం. అంతే కదా. అంటే దేర్ ఫోర్ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు చెప్పండి, దేర్ ఫోర్ గివెన్ ఫంక్షన్ f of x comma y has maximum value ఎక్కడ at a comma a. ఎప్పుడు if maximum ఎప్పుడు వస్తుంది, if a is negative and minimum value ఎప్పుడు at a comma a. ఎప్పుడు if a is greater than 0. రైట్ సార్. అంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు RT మైనస్ స్క్వేర్ అనేది పాజిటివ్ కావాలి అండ్ R అనేది నెగిటివ్ అయితే మనకు తెలిసి ఏమని మినిమం అని. అట్లనే ఇంకోటి ఏమని తెలుసు, RT మైనస్ స్క్వేర్ పాజిటివ్ కావాలి, R కూడా పాజిటివ్ అయితే మనకేం తెలుసు ఆ వాల్యూ అనేది మ్యాక్సిమం. సో ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది మినిమం. దేర్ ఫోర్ ఈ RT మైనస్ స్క్వేర్ ఆల్రెడీ పాజిటివ్ అని తెలిసింది, మనకేం కావాలి, R ఏమో నెగిటివ్ అయితే మ్యాక్సిమం, సారీ R అనేది నెగిటివ్ అయితే ఏంది మ్యాక్సిమం, R అనేది పాజిటివ్ అయితే మినిమం. ఓకేనా. సో ఇప్పుడు మినిమం ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అంటే R అనేది లెస్ దెన్ 0 కావాలి. బట్ R లెస్ దెన్ 0 ఎప్పుడవుతుంది, ఏ అనేది లెస్ దెన్ 0 అవుతుంది. అందుకే నేను ఏం రాసిన, f of x comma y has maximum ఎప్పుడు ఈ RT మైనస్ స్క్వేర్ పాజిటివ్ కావాలి, R నెగిటివ్ కావాలి. సో అందుకే మనం ఏం రాసాం, ఇది మ్యాక్సిమం అట్ ఏ కామా ఎప్పుడు అవుతుంది, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0. సో ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 అయినప్పుడే కదా R లెస్ దెన్ 0 అవుతుంది. సిమిలర్లీ మినిమం ఎప్పుడవుతుంది, ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్. ఎందుకు, ఏ పాజిటివ్ అయితేనే కదా R కూడా పాజిటివ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ కాల్ మీ. ఓకేనా, ఐ విల్ గివ్ మై నెంబర్, రైట్. So we will see the second example. Examine for maximum and minimum values of the function z equal to x square minus 3xy plus y square plus 2x. So now we will see the second problem, right? So in a similar way as we seen in the first problem, second problem lo start cheyadam, right? First what is given,
given z is equal to x square minus 3xy plus y square plus 2x. This is given, right? So in step 1 we have to find PQRST. What is P? Dou z by dou x. That is the derivative of x square is 2x and the derivative is 3y plus 2. And what about Q value? Dou z by dou y minus 3x plus 2y. Okay, this is the Q value. What about R value? Dou square z by dou x square. So once again differentiation means 2. RST. S means dou square z by dou x dou y. So if I differentiate this one with respect to y means we get minus 3. And what about t value? Dou square z by dou y square. So with respect to y means 2. Right? The step 1 is completed. So we got P, Q, R, S, T. In step 2, what we have to do? For step 2, we need for maximum minimum. For maximum or minimum. Then here on step 2 na dou z by dou x equal to 0 and dou z by dou y equal to 0. We have to solve these two values. What about dou z by dou x? That is 2x minus 3y plus 2 is equal to 0. And what about dou z by dou y? Minus 3x plus 2y is equal to 0. So from this, what I will get if I take 3x equal to 2y? So that implies x value is 2 by 3y. Okay. If I use that x value in this equation, I will get the y value. So 2 into x value is what? 2 by 3y minus 3y plus 2 is equal to 0. This is 2 to 4 by 3. Okay. 4 by 3 minus 3. So 4 minus 9 by 3. The minus 5 by 3. So minus 5 by 3 y plus 2 equal to 0. So that implies 5 by 3 y is equal to 2. So that implies y value in the 2 3 is 6 by 5. I got the y value. Now if I substitute here, I will get the x value. So that means 2 by 3 into y value is what? 6 by 5. Right? So 3 2 ja. So that means you get 4 by 5. So x value, y value. So stationary point I got. Therefore, what is my stationary point? Xy is equal to how much? 4 by 5 comma 6 by 5. So step 2 is completed, right? Step 1 is finding P, Q, R, S, T. Step 2 is what? To find the stationary points, that is A1, B1 is we got as 4 by 5, 6 by 5. So we already found R is 2, S value is minus 3, T equal to 2 and the stationary point is 4 by 5 comma 6 by 5. Now we will see at this stationary value what the function behaves. Therefore RT minus x square and call ante kada. R enta sir 2, T enta 2, 2 2 ja 4, S square, S is minus 3 square ante 9. So total ఎంత వచ్చింది సార్ -5. That means negative. Okay na? So from working rule third step లో ఏమని తెలుస్తుందండి మనకు? We already know that RT minus S square is less than 0. So we can conclude that function has neither maxima nor minima at A1 B1. Therefore f of x comma y has neither maxima nor minima at ఎక్కడ పాయింట్ ఏంది at 4 by 5 comma 6 by 5. Hence the solution.